4 ఏళ్లు ప్రాణంగా ప్రేమించుకొని, పార్కులకి, థియేటర్‌లకు తిరిగి, ఆఖరికి ఫిజికల్‌గా కూడా కలిసి, తీరా పెళ్లి చేసుకునే టైంకి వేరే వాడితో పెళ్లి ఫోటోలు, హనీమూన్ వీడియోసు, లవ్ చేసిన అబ్బాయికి కనిపించేలా వాట్సాప్ స్టేటస్ పెడితే వినడానికి కష్టంగా ఉంది కదా! అయితే మీరు పక్కా ఈ స్టోరీ వినాల్సిందే. ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. చిన్నప్పటి నుండి నాన్న లేకపోవడంతో ఇంటి బాధ్యతల కోసం డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఓ జాబ్‌లో చేరాడు. కానీ పెద్ద జీతమేం కాదు. సొంత ఇల్లు కూడా ఉండేది కాదు. కానీ వాడికున్న ఒకే ఒక్క ఆశ, కోరిక ఎప్పటినుండో లవ్ చేస్తున్న అమూల్య అనే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో సంతోషంగా బతకడమే. 4 ఏళ్ల వాళ్ళ లవ్ స్టోరీకి ఆ టౌనే సాక్షి. కాలేజ్ క్యాంటీన్ నుండి కాఫీ షాపుల వరకు, బైక్ మీద లాంగ్ రైడ్స్ నుండి మల్టీప్లెక్స్‌ల సినిమాల వరకు వాళ్ళని కలిపి చూడని ఫ్రెండ్స్ లేరు. అమూల్య కూడా రాజు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో కలిసిపోయేంతలా వాళ్ళ బంధం పెరిగింది. ఇంకేముంది, వీళ్ళు పెళ్లి ఫిక్స్ అని అందరూ అనుకున్నారు. కానీ ఒక మంచి సంబంధం రాగానే అమూల్య ఇంట్లో సీన్ రివర్స్ అయింది. రాజు కంగారు పడ్డాడు. "అమూల్య, మన విషయం ఇంట్లో చెప్పు. నేను మా వాళ్ళని పంపిస్తానని" చెప్పాడు. సరే, నేను ఫోన్ చేసి విషయం చెప్తానని వెళ్ళిన అమూల్య నుండి ఏ రెస్పాన్సు లేదు. అమూల్య వాళ్ళ పేరెంట్స్ ఆమె ముందు 2 లైఫ్ స్టైల్స్ పెట్టారు. ఒకవైపు నెల జీతంతో ఈఎంఐలు కడుతూ కష్టపడే రాజు లైఫ్, మరోవైపు నెలకు 2,00,000 సంపాదిస్తూ యూఎస్‌లో ఆన్ సైటు, బ్రాండెడ్ కార్లు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లైఫ్. ఇప్పుడు చెప్పు, నీకు సెటిల్ లైఫ్ కావాలా? స్ట్రగ్లింగ్ లైఫ్ కావాలా? అని వాళ్ళ పేరెంట్స్ అమూల్యని అడిగారు. ఆ మాటలు అమూల్య మైండ్‌ని పూర్తిగా మార్చేశాయి. ఇక్కడ రాజుకి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రోజులు గడుస్తున్నాయి. అమూల్య నుండి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మనోడు తిండి మానేసి నిద్రపోకుండా పిచ్చివాడిలా ఫోన్ వైపే చూస్తూ గడిపాడు. చివరికి ఒకరోజు అమూల్య ఫ్రెండ్‌తో ఫోన్ చేస్తే అవతల నుండి అమూల్య గొంతు వినిపించింది. సిట్యుయేషన్ ఏంటి అని అడిగితే, "నన్ను మర్చిపో, మా పేరెంట్స్ చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని" ఇట్లా సింపుల్‌గా చెప్పేసింది. ఆ మాటలతో రాజు ప్రపంచం ఆగిపోయింది. అయినా చివరిసారిగా ప్రయత్నిద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. "4 ఏళ్లు ప్రేమించుకున్నాం కదా, నన్నెందుకు మోసం చేశావని" అడిగాడు. దానికి అమూల్య చాలా కూల్‌గా, "ప్లీజ్ నా లైఫ్‌లోకి మళ్ళీ రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు" అని చెప్పి తలుపేసింది. కొన్ని రోజులకే అమూల్య పెళ్లి ఫోటోలు లివింగ్ మై బెస్ట్ లైఫ్ అనే క్యాప్షన్స్‌తో హనీమూన్ రీల్స్ వాట్సాప్ స్టోరీల్లో కనిపించాయి. ఆమె చాలా సంతోషంగా నవ్వుతుంది. ఆ నవ్వు రాజు గుండె మీద కత్తిలా దిగింది. ఒకప్పుడు తన కోసం బతికిన అమ్మాయి ఇప్పుడు వేరే వాడితో సంతోషంగా ఉండటాన్ని, ఫ్రెండ్ సర్కిల్‌లో గుసగుసల్ని, బంధువుల ప్రశ్నల్ని దేన్ని తట్టుకోలేకపోయాడు. ఆ అవమానం, ఆ నొప్పి, ఆ ఒంటరితనం వాడిని బతికనివ్వలేదు. ప్రేమ ఓడిపోయిన చోటే తన జీవితాన్ని ముగించాడు. ఇప్పుడు చెప్పండి, ఈ కథలో తప్పు ఎవరిది? ప్రాణంగా ప్రేమించిన రాజుదా? మంచి లైఫ్ కోసం ప్రేమను వదిలేసిన అమూల్యదా? లేక ప్రేమ కంటే డబ్బే ముఖ్యమని కూతురికి నేర్పిన ఆ తల్లిదండ్రులదా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నేను మీ సురేష్, సైనింగ్ ఆఫ్, టీమ్ వినయ్ టీవీ.